బ్రేవ్ భారత్, హెల్తీ భారత్, వెల్తీ భారత్, హ్యాపీ భారత్. ఫ్రెండ్స్, ఈరోజు మనం మీ అందరి కోసం, ఎస్పెషలీ ముఖ్యంగా సన్నెచ్చి ఫ్యామిలీలకి కొత్తగా వస్తున్నటువంటి కన్జ్యూమర్స్ ఎవరైతే ఉన్నారో, కన్జ్యూమర్స్, కస్టమర్స్ అని పిలుస్తాము, కన్జ్యూమర్స్ అని పిలుస్తాము, వారికి కంపెనీ ఇస్తున్నటువంటి బెనిఫిట్స్ అన్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి మిమ్మల్ని అందరినీ కూడా ఇన్వైట్ చేశాను. లెట్ స్టార్ట్. ఒక్కొక్క పాయింట్ మనం డిస్కస్ చేసుకుంటూ వెళ్దాం. అన్నిటికీ మించి కన్సిస్టెన్సీ ఆఫర్ గురించి కూడా తెలియజేయడం జరుగుతుంది. ఓకేనా? రైట్. సనేజ్ కంపెనీ గురించి మీకు అందరికీ తెలుసు. ఇండియాస్ ఫాస్ట్ గ్రోయింగ్ నెట్వర్క్ మార్కెటింగ్ కంపెనీ. వీ డూ వాట్ వీ కమిట్ అన్న నినాదంతో సక్సెస్ఫుల్గా రన్ అవుతూ ప్రపంచవ్యాప్తంగా డెవలప్ చేయడానికి ముందుకొచ్చినటువంటి సంస్థ. కంపెనీ హెడ్ ఆఫీస్ పూణేలో ఉంటుంది. మన కంపెనీ ప్రారంభించినటువంటి ఫౌండర్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ మిస్టర్ చాగంజి రాథోడ్ గారు, వారికి ఉన్న అపారమైన అనుభవంతో మ్యానుఫ్యాక్చరింగ్ సెగ్మెంట్లో అనుభవం కలిగినటువంటి మిస్టర్ సచిన్ సావంత్ గారితో కలిసి మన కంపెనీని 2016లో స్టార్ట్ చేయడం జరిగింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు 8 ఇయర్స్ సక్సెస్ఫుల్గా రన్ చేసుకుంటూ ట్రాక్ రికార్డ్ని కంప్లీట్ చేసుకొని 600 crores పైగా టర్న్ ఓవర్ చేసి 16 సర్టిఫికేట్స్, 3 మెయిన్ ఆఫీసెస్, 165+ ఆఫీసు, 300+ ప్రొడక్ట్స్, 2 వేర్ హౌసెస్, 12 స్టేట్స్లో బిజినెస్, 15 lakhs డిస్ట్రిబ్యూటర్స్, 3500 మెంబర్స్ బిలో 1 lakh ఎర్న్ చేస్తున్నారు, 150 మెంబర్స్ 1 lakh+ ఎర్న్ చేస్తున్నారు, 700 సెగ్మెంట్స్లో మిడ్ సెగ్మెంట్ కార్ తీసుకున్న వాళ్ళు ఉన్నారు, బోనస్ తీసుకుంటున్న వాళ్ళు, 25 మెంబర్స్ లగ్జరీ కార్ బోనస్ తీసుకుంటున్నారు, 75 మెంబర్స్ హౌస్ బోనస్ అచీవర్స్ ఉన్నారు, 4500 మెంబర్స్ ఫారిన్ ట్రిప్ అచీవర్స్ ఉన్నారు కదా. సో అలాగే లీగల్గా కావాల్సిన అన్ని సర్టిఫికెట్స్ ఉన్నాయి, అన్ని వెబ్సైట్లో ఉన్నాయి, అక్కడి నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. మన కంపెనీ విజన్ మిషన్ పెట్టుకొని ముందుకెళ్తుంది. మెయిన్గా ఈ కంపెనీ సక్సెస్ సీక్రెట్, లీడర్స్ సక్సెస్ సీక్రెట్ ఏంటంటే ఈఎస్ఈఎస్ఈఎస్ఐ అంటే ఎథికల్ సక్సెస్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఇండియా. ప్రపంచంలో కొన్ని సంస్థలకు మాత్రమే ఈ అవకాశం ఉంది. భారతదేశంలో ఒకే ఒక్క సంస్థకి ఎడ్యుకేషన్ సిస్టమ్ పర్ఫెక్ట్ ఉంది, అదే ఈఎస్ఈఎస్ఐ. ఈ సంస్థని మెయింటైన్ చేస్తున్నటువంటి వ్యక్తి డాక్టర్ అశోక్ తడుమాల్ గారు. రైట్. అలాగే సేమ్ ఏదైతే ఉందో ఈఎస్ఈఎస్ఐ సిస్టమ్ని తెలుగులో కన్వర్ట్ చేసి మీ ముందుకు మనం తీసుకొస్తున్నాం బ్రేవ్ కే అన్న పేరు మీద. రైట్. 300 ప్రొడక్ట్స్ 9 సెగ్మెంట్స్లో ఉన్నాయి, ఇక్కడ మీరు చూడొచ్చు. అందులో మెయిన్గా మనకు హెల్త్ కేర్, పర్సనల్ కేర్, కిచెన్కి సంబంధించిన ఐటమ్స్, ఫుడ్ ఐటమ్స్, హోమ్ కేర్, మెన్స్ గ్రూమింగ్, ఉమెన్స్ గ్రూమింగ్ అండ్ అగ్రికల్చర్, వెటర్నరీ, క్లాతింగ్, లెదర్స్, ఇలాంటి ఐటమ్స్ అన్నీ కూడా మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి. ప్రొడక్ట్స్ సంబంధించి హెల్త్ సప్లిమెంట్స్ గురించి చెప్పాలంటే చాలా పెద్ద సబ్జెక్ట్. ప్రజెంట్ సమాజానికి అవసరమైన అన్ని ప్రొడక్ట్స్ ఉన్నాయి. అలాగే ఆయుర్వేదిక్ అంటే ఇది ఒక ఎథికల్ ప్రోడక్ట్, ఎథికల్ సెగ్మెంట్ అంటాం వీటిని. సో రియల్గా ఎథికల్ ప్రోడక్ట్ అని చెప్పాలి, ఎందుకంటే రీజనబుల్ ప్రైస్ ఇస్తుంది, అబ్నార్మల్ రిజల్ట్స్, మంచి రిజల్ట్స్ కూడా ఇస్తుంది. ఇంకా ఫుడ్ సెగ్మెంట్కి సంబంధించి కానీ మనం మాట్లాడుకుంటే రోజు నిత్యం మనం వాడేటువంటి సాల్ట్ నుంచి స్టార్ట్ అవుతుంది. అలా అన్ని ప్రోడక్ట్స్ మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి. హోమ్ కేర్కి సంబంధించిన ప్రోడక్ట్స్ మ్యాక్సిమం మన దగ్గర ఉన్నాయి. ఆర్గానిక్ సెగ్మెంట్లకి రీసెంట్లీ ఎంటర్ అవ్వడం జరిగింది. ఆర్గానిక్ మీన్స్ అన్ని సప్లిమెంట్స్ ఉన్నాయి, హెల్త్ కేర్ ఉన్నాయి, బట్ వాటితో పాటు ఫుడ్ సెగ్మెంట్లకు కూడా ఎంటర్ కావడం జరిగింది. ఆర్గానిక్ బాస్మతి రైస్ అవైలబుల్ ఉన్నాయి మన దగ్గర, దాల్ కూడా అవైలబుల్ అయింది. అలాగే పర్సనల్ కేర్ మంచి ప్రోడక్ట్స్ ఉన్నాయి, కలర్ కాస్మెటిక్స్ అండ్ బ్యూటీ కేర్, లెదర్ ప్రోడక్ట్స్ మీన్స్ బ్యాగేజ్ సంబంధించిన ప్రోడక్ట్స్ ఉన్నాయి, డ్రెస్ కోడ్ ఉంది మనకి యూనిఫామ్ కోసం. అరే వెటర్నరీ కూడా ఉంది, పిల్లల కోసం వెటర్నరీ ప్రొడక్ట్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి, అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ అవైలబుల్ ఉన్నాయి. సో వీటన్నిటితో కలిపి చేంజ్ ద షాప్, చేంజ్ ద లైఫ్ అన్నటువంటి నినాదంతో కన్జ్యూమర్ బెనిఫిట్ మనం ఈరోజు మాట్లాడబోతున్నాం. కాబట్టి కన్జ్యూమర్ కన్నా సాహసం చేస్తే, ఏం సాహసం చేయాలి, జస్ట్ షాప్ చేంజ్ చేసుకుంటే తన లైఫ్లో అప్ టు 68% వరకు బెనిఫిట్ పొందొచ్చు. ఎలా అనేదాన్ని ఈరోజు మనం డిస్కస్ చేద్దాం ఈ టాపిక్. జనరల్గా చూడండి, మనం ఇంటికి కావాల్సిన వస్తువులు సోపు, పేస్ట్, బ్రష్, షాంపూ, హెయిర్ ఆయిల్, ఇలాంటివన్నీ కూడా బయట మార్కెట్లో ఏదో ఒక షాప్లో కొనేస్తున్నాం. ఒక చిన్న ఫ్యామిలీ తీసుకుందాం, 4 మెంబర్స్ ఉన్నటువంటి ఒక చిన్న కుటుంబాన్ని తీసుకుందాం ఎగ్జాంపుల్కి, 3 or 4 మెంబర్స్. నెలకి అట్లీస్ట్ ఈ ప్రోడక్ట్స్ అన్నీ కలిపి అట్లీస్ట్ 5000 రూపీస్కైనా కొంటున్నారు ఆవరేజ్గా. 5000 రూపీస్ అనుకున్నట్లయితే
అలా 12 మంత్స్కి సంవత్సరానికి 60,000 కొంటాడు. అలాగే ఒక 30 ఇయర్స్ ఆయన లైఫ్లో కొనడం స్టార్ట్ చేశాడు అనుకుంటే 18 లక్షల రూపాయలు కొంటాడు. 18 లక్షల రూపాయల ప్రోడక్ట్ కొంటాడు ఒక వ్యక్తి. ఇందులో మనం ఎంత సేవ్ చెయ్యొచ్చు అనే విషయం ఈరోజు మనం డిస్కస్ చేయబోతున్నాం. సో ఇక్కడ ఇదే బిజినెస్ ఇక్కడ చేస్తే ఆ ప్రోడక్ట్ బయట కొనే బదులు ఎక్కడికన్నా కొనడం స్టార్ట్ చేస్తే మన సనర్జీ కంపెనీలో తనకున్నటువంటి బెనిఫిట్స్ ఏంటి యాజ్ ఏ కన్జ్యూమర్గా. నెట్వర్క్ని బిల్డ్ చేయక్కర్లేదు, టీం బిల్డ్ చేయక్కర్లేదు, జస్ట్ కన్జ్యూమర్గా వచ్చే బెనిఫిట్సే ఈరోజు మనం డిస్కస్ చేద్దాం. రైట్. సో జనరల్గా మ్యానుఫ్యాక్చరర్ ఉంటాడు, కస్టమర్స్ ఉంటారు, మీన్స్ కన్జ్యూమర్స్ ఉంటారు ట్రెడిషనల్ మార్కెట్లో. ఈ 60% ఏమవుతుందంటే మధ్యలో వాళ్ళకి వెళ్తుంది. ఇంతకుముందు నేను చెప్పాను కదా, ఇక్కడ ఉన్నటువంటి 18 లక్షల రూపాయలు అనుకోండి ఎగ్జాంపుల్కి ఒక వ్యక్తి, అందులో దాదాపు 60% ఎవరు తీసుకుంటారు అంటే మ్యానుఫ్యాక్చరర్కి 40 వెళ్తుంది, 60% మధ్యలో ఉన్నటువంటి వ్యక్తులకు వెళ్తుంది. దీన్ని ట్రెడిషనల్ మార్కెట్ అంటాం. ఇక్కడ నుంచి మనం డైరెక్ట్ సెల్లింగ్ అని ఎలా అంటామంటే వీళ్ళందరినీ తీసేసి ఆ 60%లో ఈ కస్టమర్కి షేర్ ఇచ్చే విధానాన్ని డైరెక్ట్ సెల్లింగ్ ఆర్ నెట్వర్క్ మార్కెటింగ్ అని పిలుస్తాం. ఈ విధానంలో హైయెస్ట్ రెవెన్యూ షేర్ చేస్తున్నటువంటి ఏకైక కంపెనీ సనేజ్ మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్ అని చెప్పొచ్చు. దాదాపు మనకు అప్ టు 81%, అప్ టు అనడానికి లేదు, పర్ఫెక్ట్గా 81%, 100% షేర్ ఇస్తున్నటువంటి కంపెనీ. చాలా కంపెనీలు ఉన్నాయి ఈరోజు, బట్ హైయెస్ట్ మన ఇండియాలో దొరుకుతున్నది 65. మన దగ్గర 81 వరకు ఇస్తున్నాం. లెటెస్ట్ వెల్కమ్, అందరికీ స్వాగతం పలుకుతున్నా. ఎవరైతే కొత్త వారు ఉన్నారో, ఎవరైతే కన్జ్యూమర్స్ ఉన్నారో, భారతదేశంలో ఉన్న ప్రతి కన్జ్యూమర్కి ఒక బిగ్గెస్ట్ ఆపర్చునిటీ. వితౌట్ ఇన్వెస్ట్మెంట్, ఒక్క రూపాయి కూడా మీరు ఇన్వెస్ట్మెంట్ చేయకుండా, ఎవరి దగ్గర ఇన్వెస్ట్మెంట్ చేయించకుండా జస్ట్ కేవైసీ కంప్లీట్ చేసుకొని మా కంపెనీ లీడర్స్ ఎవరైతే మీకు లింక్ షేర్ చేస్తారో వారి ద్వారా మీరు అందరూ కూడా ఎంటర్ కావచ్చు. దెన్ ఇక్కడ మీకు రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి ఒక ప్రాసెస్ ఉంటుంది. రెఫరల్ కోడ్ కావాలి. ఆ రెఫరల్ కోడ్ కోసం మిమ్మల్ని ఎవరైతే ఇన్వైట్ చేశారో వాళ్ళని అడగండి, కోడ్ ఇస్తారు. తద్వారా మీరు ఎంటర్ అయిపోయి మీ ఐడి నెంబర్, పాస్వర్డ్ తీసుకొని బిజినెస్ స్టార్ట్ చేసుకోవచ్చు. ఆన్లైన్లో కావాలన్నా ప్రోడక్ట్ కొనుక్కోవచ్చు, ఆఫ్లైన్లో కూడా కొనుక్కోవచ్చు. 2 ఆప్షన్స్ మనకున్నాయి. ఎస్పెషల్లీ మన సౌత్లో తీసుకుంటే దాదాపు 30+ స్టోర్స్ అవైలబుల్ ఉన్నాయి. 30+ స్టోర్స్ అవైలబుల్ ఉన్నాయి. అందులో మెజారిటీ మనకు తెలంగాణలో ఉన్నాయి. మీ ఏరియాలో స్టోర్ ఉంది, ఆ ఏరియాలో మీరు ప్లాన్ చేసుకోండి. అదర్వైజ్ ఆన్లైన్లో కూడా ఆర్డర్ పెట్టుకునే అవకాశం అందరికీ ఉంది. ఓకే, ఇంకా ప్లాన్లోకి వచ్చేద్దాం. ప్లాన్ అంతా ఈరోజు అయితే నేను చెప్పదలుచుకోలేదు. ప్లాన్లో మనకి 11 టైప్ ఆఫ్ ఇన్కమ్స్ ఉన్నాయి, 11 రకాల ఆదాయాలు ఉన్నాయి. అందులో ఒక్క ఇన్కమ్ మాత్రమే ఈరోజు మనం మాట్లాడుకుందాం. 11లో ఫస్ట్ ఒక్కటే మనం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. రిమైనింగ్ డేస్లో, కంటిన్యూ డేస్లో వీలైతే ఒక్కొక్క రోజు ఒక్కొక్క ఇన్కమ్ లేదా 2 ఇన్కమ్స్ చెప్పడానికి ప్లాన్ చేస్తాను. ఈరోజు మాత్రం ఓన్లీ రీటైల్ ప్రాఫిట్, కన్జ్యూమర్కి వచ్చే బెనిఫిట్స్ అన్ని కూడా డిస్కస్ చేద్దాం. చూడండి, 81% రెవెన్యూ షేర్ చేస్తున్నాం. రీటైల్ ప్రాఫిట్ కాకుండా 81% రెవెన్యూ షేర్ చేస్తున్నాం. మనం ఏదైతే ప్రోడక్ట్ పర్చేజ్ చేస్తామో ఆ ప్రైస్ని డిపి అంటాము. ఆ డిపి ప్రైస్లో నుంచి మనకి 81% షేర్ ఇస్తున్న కంపెనీ. నెక్స్ట్ కమింగ్ డేస్లో 81 గురించి మాట్లాడుకుందాం. ఈరోజు మాత్రం ఓన్లీ రీటైల్ ప్రాఫిటే మాట్లాడదాం. ఇక్కడ కొంచెం క్లారిటీ ఇస్తున్నా చూడండి. రైట్ సైడ్ మీరు గమనిస్తే రీటైల్ ప్రాఫిట్ 30% వరకు ఉంటుంది, ప్లస్ సిఎన్సి 22% వరకు ఉంటుంది. రిమైనింగ్ అన్ని కలిపి 81. ఈ ఫస్ట్ది కాకుండా రిమైనింగ్ 2 to 11, ఆ 10 కలిపి 81 అనమాట. సో వాటి గురించి నెక్స్ట్ మాట్లాడదాం. ఈరోజు మాత్రం ఫస్ట్ రీటైల్ ప్రాఫిట్ గురించే మాట్లాడదాం. సో ఫస్ట్ ఇన్కమ్ రీటైల్ ప్రాఫిట్ సనేజ్ కంపెనీ మనకు ప్రొవైడ్ చేస్తున్నది. ఉదాహరణకి మీరు ఎంత కావాలో ప్రోడక్ట్ అంత కొనుక్కోవచ్చు. జాయిన్ అయిన రోజు నుంచి డిపి ప్రైస్లో ప్రోడక్ట్ దొరుకుతుంది. మీరు ఎంత అవసరమో అంత కొనుక్కోవచ్చు. కానీ ఎగ్జాంపుల్కి మాత్రం నేను ఇక్కడ 10,000 చూపిస్తున్నా. ఎగ్జాంపుల్కి 10,000 రూపాయలు ఎంఆర్పి ఉన్న స్టాక్ మీరు తీసుకుంటే ఆన్ స్పాట్ మీరు డిపి ప్రైస్ 7,000 రూపీస్ పే చేయాల్సి ఉంటుంది. రీటైల్ ప్రాఫిట్ 3,000 రూపీస్. లైక్ దట్ 30% వరకు మీకు రీటైల్ ప్రాఫిట్ దొరుకుతుంది అనమాట. అదే మీరు 100 రూపాయల ప్రోడక్ట్ కొన్నప్పుడు కూడా సేమ్ ఆఫర్ దొరుకుతుంది. రైట్. దీంతో పాటు మనకి అడిషనల్గా వచ్చే బెనిఫిట్స్ ఏమున్నాయంటే ఫ్రీ ప్రోడక్ట్స్, అంటే రీపర్చేజ్ అనే ఒక ఆఫర్ ఉంటుంది. ఈ ఆఫర్లో కూడా మనం పర్చేజ్ చేసుకోవచ్చు. అప్ టు 10 to 12% రీపర్చేజ్ దొరుకుతుంది. నెక్స్ట్ కన్సిస్టెన్సీ ఆఫర్ కూడా దొరుకుతుంది. 4 నెలలు రెగ్యులర్గా కొనడం వల్ల
ప్రోడక్ట్ మనకు ఉచితంగా దొరికే ప్రోడక్ట్ గురించి ఈరోజు డెప్త్గా డిస్కస్ చేద్దాం. అలాగే పర్ఫార్మెన్స్ బోనస్ కూడా అప్ టు 12% వరకు దొరుకుతుంది. అంటే కన్జ్యూమర్కే 4 బెనిఫిట్స్ ఇస్తుంది కంపెనీ. కన్జ్యూమర్కే 4 బెనిఫిట్స్. అవి ఏంటి, ఎలా వస్తాయి అనే విషయం డిస్కస్ చేద్దాం. ఇక్కడ మీరు గమనించినట్లయితే కన్సిస్టెన్సీ బెనిఫిట్లో వరుసగా 4 నెలలు కొనుగోలు చేసిన వారికి 2200 కానీ 5000 కానీ 10,000 కానీ ప్రోడక్ట్ ఉచితంగా తీసుకోవడానికి అవకాశం ఉంది. అంతకు మించి తీసుకోవడానికి కూడా ఈ మంత్ నుంచి అవకాశం ఉంది. ఎలా అనేది ఒక్కొక్కటి నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ మీరు వచ్చారు యాజ్ ఏ కన్జ్యూమర్గా, మీ ఇంటికి కావాల్సిన వస్తువులు కొనుక్కున్నారు. జస్ట్ 1100 పీవీ అనేది ఎలా వస్తుందంటే మనం కొనే ప్రైస్ నుంచి ఆవరేజ్గా ఈచ్ 2 రూపీస్కి ఒక పీవీ దొరుకుతుంది. మన ఆఫర్స్ అన్ని కంపెనీ పీవీని బేస్ చేసుకొని ఇస్తుంది. కాబట్టి ఫస్ట్ మంత్ మీరు వచ్చారు 2200 రూపీస్ డిస్ట్రిబ్యూటర్ ప్రైస్కి ప్రోడక్ట్ కొన్నారు ఎగ్జాంపుల్కి. వెంటనే మీకు 2750 రూపీస్ ఎంఆర్పి స్టాక్ వస్తుంది. అంటే డిస్కౌంట్ ఎంత వచ్చినట్లు, 550 రూపీస్ డిస్కౌంట్ వచ్చినట్లు. ప్లస్ మీరు కొనే రోజు ఆఫర్ చెక్ చేసుకొని కొనుక్కుంటే ఇంకొక 10 to 12% ఫ్రీ ప్రోడక్ట్ దొరుకుతుంది. 10% క్యాలిక్యులేట్ చేద్దాం. ఓవరాల్గా మీకు స్టాక్ ఎంత వచ్చిందంటే 2970 రూపీస్ చేతికొచ్చింది. మనం జస్ట్ 2200 రూపీస్ ప్రోడక్ట్ కొనదామనే స్టోర్కి వెళ్ళడం వల్ల 2970 రూపీస్ వచ్చింది ఫస్ట్ మంత్. సేమ్ మీరు సెకండ్ మంత్, థర్డ్ మంత్, ఫోర్త్ మంత్ కూడా చేయగలిగారు ఎగ్జాంపుల్కి. కాకపోతే ఇక్కడ చిన్న కండిషన్ ఏంటంటే ఎవ్రీ మంత్ 15th లోపల కొన్న వాళ్ళకి, ఫస్ట్ మంత్ మీరు ఎప్పుడైనా కొనండి, నో ప్రాబ్లం. సెకండ్ మంత్ నుంచి 15th లోపల ఇన్వాయిస్ జనరేట్ చేసినటువంటి వారికి మాత్రమే ఈ ఆఫర్ వర్తిస్తుంది. సో కాబట్టి టుమారో లాస్ట్ డేట్ ఉంది, కంప్లీట్ చేయండి. ఎవరైనా మీ వాళ్ళు మిస్ అయింటే వారికి అందరికీ గుర్తు చేయండి. ఈ ఆఫర్ అందరికీ షేర్ చేయండి, రైట్? సో ఎప్పుడైతే మనం 4 నెలలు కొంటామో వెంటనే మనకి వితిన్ 10 డేస్లో 2200 రూపీస్ ప్రోడక్ట్ ఓచర్ ఫ్రీగా వస్తుంది. ఈ ఓచర్ని ప్రోడక్ట్ రూపంలో కన్వర్ట్ చేసుకోవచ్చు. ఓవరాల్గా చూద్దాం. ఇప్పుడు వరకు మనం పే చేసిన అమౌంట్ ఎంత ప్రోడక్ట్ పర్చేజ్ చేయడానికి అంటే 8800 రూపీస్. మనకు వచ్చిన ప్రోడక్ట్ ఎంత అంటే 14,080 రూపీస్. చూడండి ఎంత వేరియేషన్ ఉందో. దీంతో పాటు మనకి అడిషనల్గా పీవీ కూడా వచ్చింది, 4400 పీవీ కూడా వచ్చింది. తద్వారా రఫ్గా 600 నుంచి 1200 రూపీస్ వరకు మీకు పర్ఫార్మెన్స్ బోనస్ కూడా వస్తుంది. ఓవరాల్గా మనకు ఎంత లాభమో చెక్ చేద్దాం. 14,950 రూపాయలు వచ్చింది మొత్తం. అందులో మీ ఇన్వెస్ట్మెంట్ అనుకుందాం 8,800 రూపీస్ మాత్రం మీరు పే చేశారు. లాభం 6,150 రూపాయలు. 6,150 రూపీస్ లాభంలో ఉన్నాం. అంటే దాదాపు 62% పైగా లాభం ఉంది. 62% పైగా కన్జ్యూమర్కి లాభం ఇస్తున్నటువంటి కంపెనీ సనేజ్. జస్ట్ బిగినర్స్, కొత్త వారికే నేను చెప్పేది, ఇంకా ఏ లెవెల్స్ గురించి మాట్లాడట్లేదు. కొత్త వారికి ఆఫర్ అవైలబుల్ ఉంది. మీ ఫ్యామిలీ సైజుని బట్టి మీరు 1100 పీవీ అయినా ప్లాన్ చేసుకోండి, లేదా ఇంకా బెటర్ కావాలి, ఇంకా ఎక్కువ కావాలి అంటే అది కూడా చూద్దాం. సెకండ్ ఆఫర్ మనం మాట్లాడుకుందాం 2500 పీవీ. 2500 పీవీకి కూడా సేమ్ 5000 రూపీస్ ప్రోడక్ట్ మనం డిస్ట్రిబ్యూటర్ ప్రైస్లో కొంటాం. మనకు వెంటనే ఎస్ఓసి కింద 1200 రూపాయలు ఎక్స్ట్రా స్టాక్ ఎంఆర్పి యాడ్ అవుతుంది. అంటే 6200 రూపీస్ ఎంఆర్పి స్టాక్ వస్తుంది. ఫ్రీ ప్రోడక్ట్ 500 రూపీస్ వస్తుంది. మొత్తం 6700 అంటే 1700 రూపీస్ ఎక్స్ట్రా స్టాక్ వచ్చింది మనకి ఫస్ట్ మంత్. సేమ్ సెకండ్ మంత్, థర్డ్ మంత్, ఫోర్త్ మంత్ కంటిన్యూగా 4 నెలలు, రిమైనింగ్ 3 నెలలు మీరు 15th లోపల కొన్నారు. తద్వారా 4 నెలలు ఆఫర్ కంప్లీట్ అయినట్లు కన్సిడర్ చేస్తూ కంపెనీ మనకి ఓచర్ రిలీజ్ చేయడం జరుగుతుంది. 5000 రూపీస్ వర్తబుల్ ఓచర్. ఓచర్తో పాటు మనకి పీవీ కూడా వచ్చేస్తాయి. ఇప్పటి వరకు మనం పే చేసిన అమౌంట్ టోటల్గా 20,000 రూపీస్. మనకు వచ్చిన స్టాకు 31,800 రూపీస్, రైట్? దీంతో పాటు మనకు పీవీ కూడా వస్తుంది అన్నాను కదా, 10,000 పీవీ వస్తుంది. పీవీ వల్ల మనకి ఏమవుతుందంటే పర్ఫార్మెన్స్ బోనస్ కూడా వస్తుంది. యాజ్ ఎ కన్జ్యూమర్గా కూడా వస్తుంది 600 నుంచి 1200 వరకు, రైట్? డిపెండ్ ఆన్ కన్జ్యూమర్ ఆ మంత్ ఉన్న లెవెల్ని బట్టి జస్ట్ ఆ డిఫరెన్స్ చూపిస్తున్నాం. ఓవరాల్గా 32,400 వచ్చింది మీకు. 20,000 రూపీస్ లెస్ చేస్తే లాభం 12,400 రూపీస్, 12,400 రూపాయల స్టాక్ లాభం వచ్చింది. ఇక్కడ కూడా 62% వచ్చింది.
రైట్, ఇదైనా ఉపయోగించుకోండి. రైట్, ఇది కూడా సరిపోలేదు, మీ ఫ్యామిలీ సైజ్ పెద్దగా ఉంది, అఫ్ కోర్స్ రీటైల్ చేసే కెపాసిటీ కూడా మీకు ఉంది. అప్పుడు ఏం చేస్తాం? నెక్స్ట్ ఆప్షన్ ఉంది, దానికి వెళ్దాం మనం. 5000 పీవీ. 5000 పీవీలో కూడా సేమ్ 10,000 రూపాయలు ఫస్ట్ మంత్ కొన్నాం, 13,500 రూపాయలు ఎంఆర్పి తీసుకున్నాం. చూడండి, 10,000 రూపాయలు మీరు పే చేశారు, 12,500 స్టాక్ వచ్చింది. అంటే ఎంఆర్పి మీకు 12,500 వచ్చింది, అంటే 2,500 ఆన్ స్పాట్ డిస్కౌంట్ వచ్చినట్టు లెక్క. మోర్ దాన్ ఎంతకన్నా ఎక్కువ రావచ్చు, బట్ నేను మినిమం చూపిస్తున్నాను మీకు. ప్లస్ మళ్ళీ 1000 రూపీస్ ప్రోడక్ట్ ఫ్రీ వస్తుంది, 13,500 అయింది. ఎక్కువ మంది ఇదే తీసుకుంటున్నారు ఆవరేజ్గా. సో ఫస్ట్ మంత్ అయింది, సెకండ్ మంత్, థర్డ్ మంత్, ఫోర్త్ మంత్, వెంటనే మళ్ళీ 10,000 రూపాయలు వోచర్ వచ్చింది, స్టాక్ ఫ్రీ వచ్చింది. ఓవరాల్గా తీసుకుంటే ఇప్పటి వరకు మనం 64,000 రూపాయలు స్టాక్ తీసుకున్నాము, 40,000 మాత్రమే క్యాష్ పే చేసాము. ఇప్పటికే 24,000 లాభంలో ఉన్నాం. ప్లస్ మళ్ళీ మనకి 20,000 పీవీ కూడా యాడ్ అయింది. పీవీ ద్వారా 800 నుంచి 1,200 రూపీస్ మనకి పర్ఫార్మెన్స్ బోనస్ వస్తుంది. దీన్నే క్యాష్ బ్యాక్ అని కూడా పిలుస్తాం. ఓవరాల్గా మనకి 65,000 వచ్చింది, 40,000 పే చేసాం కాబట్టి 25,000 లాభం. ఇక్కడ కూడా 62% పైగా లాభం ఉంది. మరి 68 ఎలా వస్తుందో డిస్కస్ చేద్దాం. రైట్, ఓకే. నెక్స్ట్ మనం రెగ్యులర్ ఆఫర్లోనే భాగంగా 15,000 పీవీ కూడా మనకి కన్సిస్టెన్సీ ఇస్తుంది కంపెనీ. దీన్నే మనం సన్నెడ్జ్ కార్నర్ అంటాము. ఈ మంత్ నుంచి యాడ్ చేయడం జరిగింది, జూన్ 1 నుంచి యాడ్ చేయడం జరిగింది. ఇక్కడ 15,000 పీవీ ఫస్ట్ మంత్ పర్చేజ్ చేస్తాం, దట్ మీన్స్ 30,000 రూపీస్ అవ్వచ్చు. చూద్దాం, 30,000 రూపీస్ మీరు పే చేశారు అనుకుందాం. నీడ్ ఉండి రీటైల్ చేసుకునే కెపాసిటీ ఉండే వాళ్ళకి మాత్రమే చెప్తున్నా, అందరికీ కాదు. కస్టమర్ వరకు ఇప్పటికే మాట్లాడేస్తాం. ఇక్కడ కూడా యాజ్ ఏ కస్టమర్గా ఉండి నేను నా ఫ్రెండ్స్, రిలేటివ్స్, నేబర్స్కి, మా నేబర్స్ కొంతమందికి ఇస్తాను అనే వాళ్ళకి ఈ ఆప్షన్ ఉపయోగించుకోవచ్చు. 30,000 రూపీస్ మీరు పెట్టారు అనుకోండి, 37,500 వస్తుంది ఎంఆర్పి, అంటే 7,500 లాభం అనమాట. ప్లస్ ఫ్రీ ప్రోడక్ట్ కూడా 5,000 ప్యాక్ వెల్నెస్ సెట్ ఒకటి ఇస్తుంది కంపెనీ. మొత్తం 42,500 రూపాయలు స్టాక్ వచ్చింది మీకు ఫస్ట్ మంతే. సెకండ్ మంత్ నుంచి ఇదే ఆఫర్ని 15th లోపు మీరు కంప్లీట్ చేశారు. అలా 42,500 ఎవ్రీ మంత్ తీసుకున్నారు. 4 నెలలు పూర్తి అయిపోయిన వెంటనే మనకి 25,000 రూపీస్ వోచర్ ఇస్తుంది కంపెనీ. 25,000 రూపీస్ వోచర్ ఇస్తుంది. తద్వారా ఇప్పటి వరకు మీకు 1,20,000 రూపాయలు క్యాష్ పే చేశారు, 1,95,000 రూపాయలు స్టాక్ తీసుకున్నారు, ప్లస్ పీవీ కూడా 60,000 వచ్చింది. తద్వారా 7,200 రూపీస్ పర్ఫార్మెన్స్ బోనస్ వస్తుంది మినిమం. అన్నీ కలుపుకుంటే మీకు వచ్చింది 2,02,200 రూపీస్. మీరు 1,20,000 రూపీస్ ఇన్వెస్ట్ చేశారు కాబట్టి లాభం 82,200 రూపీస్, అంటే 68.5% లాభం వచ్చింది. చూడండి, 68.5% ఎక్స్ట్రా స్టాక్ వచ్చింది మీకు. గ్రేట్ కదా. అందుకనే చెప్పాను, కస్టమర్కి తనే 5 లక్షలు, 10 లక్షలు, 20 లక్షలు, 30 లక్షలు, కోటి రూపాయలు పెట్టి C&F ఏజెన్సీ తీసుకున్నా, ఒక స్టేట్కి ఇన్ఛార్జిగా తీసుకున్నా ఈ లాభం రావట్లేదు. అలాంటిది మీరు సింగిల్ రూపీ కూడా ఇన్వెస్ట్ చేయకుండా ఇలాంటి అవకాశాన్ని మీరు ఉపయోగించుకోవడమే కాకుండా మీ ఫ్రెండ్స్, రిలేటివ్స్, నైబర్స్, కొలీగ్స్ ఎవరికైనా ఆపర్చునిటీని షేర్ చేసే ఒక అద్భుతమైన అవకాశం కూడా మన దగ్గర ఉంది. అలా ఎవరైనా షేర్ చేస్తే మరో 10 బెనిఫిట్స్ మనం పొందొచ్చు, మరో 10 బెనిఫిట్స్ పొందొచ్చు. ఇంతేనా? ఇంకా ఏమైనా బెనిఫిట్స్ ఉన్నాయంటే ఇందులో ఇంకా ఉన్నాయి, డిస్కస్ చేద్దాం. సో ఇక్కడ చూడండి, రెగ్యులర్ స్పెషల్ కార్నర్ గురించి ఇంకొంచెం క్లారిటీ ఇస్తున్నాం. అఫ్ కోర్స్ మీరు 30,000 రూపీస్ అనుకోండి, 15,000 పీవీ వస్తుంది, 39,000 రూపాయలు ఎంఆర్పి వస్తుంది. ఇంకా క్లారిటీగా చెప్పారు దానికి. 5,000 రూపాయలు ఫ్రీ ప్రోడక్ట్ వస్తుంది, 1,000 రూపాయలు క్యాష్ బ్యాక్ వస్తుంది, 45,000 వస్తుంది. మొత్తం మనం 30,000 తీసేస్తే 15,000 లాభం. ఇంతకుముందు చెప్పిందే కొంచెం క్లియర్గా చెప్పాను. ఇలా 4 నెలలు చేయడం వల్ల మళ్ళీ మనకి 25,000 వస్తుంది. అది ఇక్కడ క్లారిటీ ఇచ్చాను. క్లియర్? ఓకే. నెక్స్ట్ మనకి కన్సిస్టెన్సీ అనేది 15,000 పీవీతోనే ఎండ్ అవ్వట్లేదు. 25,000 పీవీ తీసుకున్న, హోమ్ షాప్ తీసుకున్న వాళ్ళకి అవకాశం ఇస్తుంది కంపెనీ. 40,000 రూపాయలు స్టాక్ ఇస్తుంది. 50,000 రూపాయలు వెల్నెస్ సెంటర్ ఓపెన్ చేసిన వాళ్ళకి ఇస్తుంది. వెల్బీయింగ్ సెంటర్ ఓపెన్ చేసిన వాళ్ళకి 80,000 స్టాక్ దొరుకుతుంది. 70,000 పీవీ తీసుకున్న వాళ్ళకి కూడా 1,00,000 రూపాయల స్టాక్ దొరుకుతుంది. ఇవన్నీ కూడా
ఎవ్రీ మంత్ సెకండ్ మంత్ నుంచి 15th లోపల పర్చేజ్ చేయాలి కంపల్సరీ. సో అందుకని గుర్తుపెట్టుకోండి, టుమారో ఇస్ ద లాస్ట్ డేట్ అన్ని ఆఫర్స్కి, అంటే కన్సిస్టెన్సీ ఆఫర్స్ అన్నిటికీ టుమారో లాస్ట్ డేట్. ఇంకా రీపర్చేజ్ మనకి 24 వరకు ఉంటుంది, టెన్షన్ ఏం లేదు. బట్ కన్సిస్టెన్సీ ఆఫరు ఎగ్జిస్టింగ్ డిస్ట్రిబ్యూటర్స్ అందరూ ఎగ్జిస్టింగ్ ఆల్రెడీ జాయిన్ అయ్యి సెకండ్ మంత్ అయిన ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ చెప్తున్నా, మీరందరూ కూడా మీ పర్సనల్ పీవీ కంప్లీట్ చేసుకోండి. 1100 పీవీనా, 2500, 5000, 15,000 మీ చాయిస్. ఫస్ట్ మూడిట్లో అయితే మిస్ అవ్వద్దండి. దీనికి కూడా నేను క్లారిటీ ఇస్తాను. మీరున్న లెవెల్ని బట్టి, ప్రస్తుతం మీరున్న లెవెల్ని బట్టి ఎంత చేస్తే బాగుంటుంది అని ఒక మన బ్రేవ్ టీమ్స్ తరపున ఒక చిన్న టార్గెట్స్ మీకు ఇస్తున్నాం. చిన్న టార్గెట్. ఈ టార్గెట్ వల్ల మీ ఇన్కమ్ అల్టిమేట్గా గ్రో అవుతారు, మీరు కూడా గ్రో అవుతారు. ఎంత నేను చెయ్యాలి, ఒక కన్ఫ్యూజన్లో ఉంటారు కొత్తవారు. మీరున్న లెవెల్ని బట్టి మీకు ఒక క్లారిటీ ఇస్తున్నాను, కన్ఫ్యూజ్ కాకుండా తీసుకోండి. రైట్. మీరు డిస్ట్రిబ్యూటర్ అండి, మీ దగ్గర టీమే లేదు, కొత్తగా వచ్చారు. అలాంటప్పుడు మీరు ఎన్ని కన్సిస్టెన్సీలు చెయ్యాలి? 1వ తారీఖు నుంచి 15వ తారీఖు లోపల ఎన్ని కన్సిస్టెన్సీలు చేయాలంటే మినిమం 1. మినిమం 1. మీ సెల్ఫ్ అనుకోండి, మీది ఒక్కటైనా ఉండాలి. అలాగే ఎన్ని చెయ్యొచ్చు మీరు అంటే ఎన్నైనా చేయండి, బట్ ఒక 4 మినిమం చేస్తే బాగుంటుందని నా ఉద్దేశం. మ్యాక్సిమం 4 చేయండి. తద్వారా రఫ్గా మీకు 6000 పీవీ వచ్చేస్తుంది. లెవెల్ కూడా ప్రమోషన్ వచ్చేస్తుంది మీకు. 15th కంతా ప్రమోషన్ వచ్చేస్తుంది, నెక్స్ట్ లెవెల్ రీచ్ అయిపోతారు. ఓకేనా? ఎప్పుడైతే మీరు 6% క్లియరా, అర్థమైంది అనుకుంటున్నా. ఫస్ట్ లెవెల్ గురించే మాట్లాడుతున్నా. కొత్తగా వచ్చిన ఎవరికైనా ఇదే టార్గెట్ పెట్టుకోండి. మీ సెల్ఫ్ టార్గెట్ మీరే పెట్టుకోండి, ఇది కంపెనీ టార్గెట్ కాదు. మన టీం తరపున మిమ్మల్ని రికగ్నైజ్ చేయడానికి ఎవరైతే 4 కన్సిస్టెన్సీలు చేస్తారో యాజ్ ఎ డిస్ట్రిబ్యూటర్ లెవెల్లో ఉన్న వాళ్ళు, మీకు ఇక్కడ చార్ట్ చూస్తే మీ ప్రొఫైల్ ఓపెన్ చేస్తే ప్రజెంట్ మీరు ఏ లెవెల్లో ఉన్నారో కనపడుతుంది. 4%లో ఉంటారు బిగినర్స్ అందరూ కూడా. కొత్తగా వచ్చిన వాళ్ళందరికీ 4% ఇచ్చేస్తుంది కంపెనీ. సో వారికి చెప్తున్నా, 4%లో ఉన్న డిస్ట్రిబ్యూటరు కనీసం 4 కన్సిస్టెన్సీలు కన్నా తీసుకురాగలిగితే మీరు ఈ బిజినెస్లో ఫాస్ట్గా గ్రోత్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. మీ ఫ్రెండ్స్, రిలేటివ్స్, నైబర్స్, కొలీగ్స్ అందరికీ అవకాశం ఇవ్వండి. మీరు తీసుకుంటున్నటువంటి ఏ ఆఫర్ అయితే ఉందో అదే ఆఫర్ని రికమెండ్ చేయండి, లేదా ఇదివరకు నేను చెప్పినవి అన్నీ వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయండి. వాళ్ళ యొక్క ఫ్యామిలీ సైజ్ని బట్టి వాళ్ళకి ఏదైతే అనుకూలంగా ఉంటే అది తీసుకుంటారు. మినిమం 1100 పీవీ అయితే పక్కాగా తీసుకుంటారు. క్లియరా? సో ఇది ఫస్ట్ లెవెల్, అంటే స్టార్టింగ్ లెవెల్ వాళ్ళకి. ఎవరైతే 6% రీచ్ అయ్యారో, ఆల్రెడీ లాస్ట్ మంత్ ఎండింగ్కి 6% రీచ్ అయిపోయారు వారికి అందరికీ చెప్తున్నా, మీరు మినిమం 4 కన్సిస్టెన్సీలు చెయ్యాలి. కుదిరితే ఆ 4 మీ టీంలోకి వచ్చారు కదా, 4 మీ టీంలో ఉన్నారు. ఆ 4 ద్వారా డిస్ట్రిబ్యూటర్స్ 4 ఉంటారు, 4%ers. వారు ఒక్కొక్కరి ద్వారా 4 చేయమని ఆల్రెడీ చెప్పాం కదా. అలా మీరు 16 కన్నా చేయించగలిగితే మీ టీంలో యాజ్ ఏ అసిస్టెంట్ డిస్ట్రిబ్యూటర్గా నెక్స్ట్ లెవెల్కి ప్రమోషన్ ఈజీగా కుదురుతుంది మీకు. ఇక్కడే మీరు లీడర్ అయిపోయారు యాక్చువల్గా. ఫస్ట్ కొత్తగా వచ్చిన వాళ్ళు 4 చేయమన్నాను. 4 చేయగలిగే వ్యక్తుల్ని 4ని మీరు హ్యాండిల్ చేస్తే చాలు, లీడ్ చేస్తే చాలు. తద్వారా 16 వస్తాయి. ఎప్పుడైతే 16 వస్తాయో 15th కంతా కూడా మీ లెవెల్ మారిపోతుంది. సూపర్ డిస్ట్రిబ్యూటర్ అవుతారు, 8%కి వచ్చేస్తారు. క్లియరా ఫ్రెండ్స్? 15th కంతా మీ లెవెల్ మారిపోతుంది. కాబట్టి మీరు ప్రస్తుతం ఉన్న లెవెల్ని బట్టి 4%లో మీరు ఉంటే ఆ 4 కన్సిస్టెంట్లు కంప్లీట్ చేయండి. ఒకవేళ మీరు 6%లో ఉంటే 16 కన్సిస్టెన్సీలు మీ టీం ద్వారా కంప్లీట్ చేయండి. టీం ద్వారా మీరు డైరెక్ట్గా చేయండి, టీం ద్వారా కొన్ని చేయించండి. మొత్తం మీద 16 చేయించినట్లయితే నెక్స్ట్ లెవెల్ మీరు రీచ్ అయిపోతారు. క్లియర్? మీరు ఎవరైతే ఇప్పుడు ఈరోజు ఈ జూమ్ మీటింగ్లో ఉన్నారో, ఎవరైతే యూట్యూబ్లో చూస్తున్నారో, మీకు అందరికీ క్లారిటీ ఇస్తున్నా, మనం చేయాల్సిన పని ఏమీ లేదు ఇక్కడ. జస్ట్ 4 కంప్లీట్ చేస్తే చాలు. మన టీంలో ఉన్న ప్రతి వ్యక్తి 4 కన్సిస్టెన్సీ తీసుకొచ్చాడా లేదా అనడానికి అతను కరెక్ట్గా సలహాలు ఇస్తే చాలు, మిగతా లెవెల్స్ అన్నీ ఆటోమేటిక్గా జరిగిపోతాయి. సో కాబట్టి బీ సీరియస్.
మీరు మొత్తం ప్లాన్ నేర్చుకోకపోయినా పర్వాలేదు, ఓన్లీ కన్సిస్టెన్సీ నేర్చుకొని మీ ద్వారా డైరెక్ట్గా నలుగురికి కన్సిస్టెన్సీ ఇప్పించండి. మీరే పని అయితే చేస్తారో ఆ పని ఆ నలుగురికి నేర్పించండి. మన కాన్సెప్ట్ ఏంటంటే వెరీ సింపుల్: నేర్చుకోవడం, నేర్పించడం, 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 నేర్పించడం కూడా నేర్పించడం. అంతే, 3 స్టెప్పుల్లో మన బిజినెస్ కంప్లీట్ అయిపోతుంది. సో క్లియర్ కదా? ఇప్పుడు మీరు సూపర్ డిస్ట్రిబ్యూటర్గా మినిమం 16 కన్సిస్టెన్సీ కంప్లీట్ చేయండి. అలాగే మీ టీం ద్వారా 32 కంప్లీట్ చేయించండి. నేనేం చెప్తున్నానంటే క్లియర్గా అర్థం చేసుకోండి. లాస్ట్ మంత్ మే ఎండింగ్కి మీరు 8% లెవెల్లో ఉన్నట్లయితే ఇప్పుడు ఈ 15th లోగా మీరు మినిమం 16 కన్సిస్టెన్సీలు కన్నా చేసినట్లయితే మంత్ ఎండింగ్కి మీ లెవెల్ మారిపోవడానికి చాలా అవకాశాలు ఉన్నాయి. చాలా ప్రమోషన్, మరి 2-3 ప్రమోషన్లు తీసుకోవడానికి కూడా అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మీరు 32 వచ్చాయా లేదా చెక్ చేసుకోండి. మీరు సూపర్ డిస్ట్రిబ్యూటర్ అయ్యి ఉండి 8%లో ఉంటే మీ టీంలో 32 వచ్చాయా లేదా, ఎలా వచ్చినా పర్వాలేదు, డెప్త్లో వచ్చినా వెడ్త్లో వచ్చినా ఎలా వచ్చినా పర్వాలేదు, బట్ 4 టీముల్లో వస్తే కొంచెం బాగుంటుంది. రైట్, మీరు ప్రమోషన్ అవ్వడానికి ఎలా వచ్చినా పర్వాలేదు. క్లియర్ కదా? నెక్స్ట్ మనం మాట్లాడుకుందాం 10% గురించి. దట్ మీన్స్ బ్రాంచ్ డిస్ట్రిబ్యూటర్ గురించి. యాజ్ ఏ బ్రాంచ్ డిస్ట్రిబ్యూటర్ మీకు ఆల్రెడీ 4 ఎగ్జిస్టింగ్ టీములు ఉన్నాయి, లేదా 2 యాక్టివ్ టీములు ఉన్నా కూడా చాలు. 2 యాక్టివ్ టీములు ఉన్నా చాలు. అందులో ఒక్కో టీం నుంచి కేవలం 16 వచ్చినా మీరు 32 ఈజీ కంప్లీట్ చేసేస్తారు. బట్ 15th ఎండింగ్కి లాస్ట్ మంత్ మీరు బ్రాంచ్ డిస్ట్రిబ్యూటర్ అయ్యి ఉంటే 16 ఆల్రెడీ 32 ఆల్రెడీ ఉన్నట్లయితే మంత్ ఎండ్ ఈ రేపటికి టుమారో 15వ తారీఖుకి 64 కంప్లీట్ చేయించండి. 32 చేయగలిగే వ్యక్తులు ఇద్దరు ఉంటారో ఆ ఇద్దరిని మీరే హ్యాండిల్ చేస్తే 64 అయిపోతాయి. ఎప్పుడైతే 64 అయిపోయిందో మీ లెవెల్ ఎక్కడ ఉంటుందో ఆలోచించుకోండి. మినిమం 1100 పీవీ అన్నా మీరు దాదాపు 80,000 పీవీకి వచ్చేస్తారు 15థ్కే. సో తద్వారా సిల్వర్ డైరెక్టర్ అనే లెవెల్ వచ్చేస్తుంది. మంత్ ఎండింగ్కి మీ లెవెల్ ఏంటి అనేది తర్వాత మనం మాట్లాడదాం. యాజ్ ఏ సిల్వర్ డైరెక్టర్గా 11% రీచ్ అయిన సందర్భంగా మీరు కూడా ఒక టార్గెట్ పెట్టుకోవాలి. మీ టీంలో 10%ers ఎంతమంది ఉన్నారు, 8%ers ఎంతమంది ఉన్నారు, 6%ers ఎంతమంది ఉన్నారు, 4%ers ఎంతమంది ఉన్నారు, వారు టార్గెట్స్ ఫుల్ఫిల్ చేస్తున్నారా లేదా చెక్ చేసుకొని లీడ్ చేయండి. తద్వారా ఓవరాల్గా మీ టీం మొత్తం నుంచి 64 కన్సిస్టెన్సీలు ఉండేటట్లు చూసుకోగలిగితే మినిమం కుదిరితే 100 కంప్లీట్ చేయండి. 100 కంప్లీట్ చేయండి. తద్వారా సిల్వర్ డైరెక్టర్ లెవెల్ ఈజీగా చేంజ్ అయిపోద్ది, పెరల్ అయిపోతారు, ఈజీగా ఆటోమేటిక్ పెరల్ అయిపోతారు. సో ఈరోజు నేను ఫస్ట్ టైం ఈ యొక్క టార్గెట్స్ మీకు ఇస్తున్నా, అవకాశాన్ని ఉపయోగించుకోండి. మీ టీంలో ఉన్న వాళ్ళకి కూడా ఎక్కువ కన్ఫ్యూజన్ లేకుండా వారి టార్గెట్ మాత్రమే ఫోకస్ ఆన్ యువర్ టార్గెట్. మీరున్న లెవెల్ ఏంటి, మీ టార్గెట్ ఏంటి, మీరున్న లెవెల్ ఏంటి, మీ టార్గెట్ ఏంటి. మీరేం 100 చేయక్కర్లేదు, 4 టీమ్స్ మీద దృష్టి పెట్టండి. ఈరోజు నైట్కి అందరికీ కాన్సన్ట్రేట్ చేయండి. మీ టీంలో ఎవరు మిస్ అయ్యారో చెక్ చేసుకోండి. అందరూ కన్సిస్టెన్సీలోకి వచ్చేటట్లు చూసుకోగలిగితే మనందరం కూడా నువ్వు నేను కలిస్తే మనం, మనం కలిస్తే జనం, జనం కలిస్తే ప్రపంచనాన్ని క్రియేట్ చేయొచ్చు. ఎప్పుడైతే ప్రపంచనాన్ని క్రియేట్ చేస్తారో ప్రయోజనం మీకు ఉంటుంది. ఆ ప్రయోజనం ఏంటంటే మీ ఇన్కమ్ మినిమం 1 lakh per month ఉంటుంది. సో ఆ లెవెల్ మీరు అందరూ రీచ్ అవ్వాలని కోరుకుంటూ, సో ఫ్రెండ్స్, ఈరోజు ఈ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేసిన మీ అందరికీ విష్ యూ బ్రేవ్ హెల్త్, వెల్త్ అండ్ హ్యాపీనెస్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మనం కలిసి నెక్స్ట్ మీటింగ్లో మనం మాట్లాడుకుందాం చాలా విషయాలు. ఈరోజు ఇక్కడితో ఎండ్ చేసే ప్రయత్నం చేస్తున్నాను. సో ఇంకా ఏమైనా మీరు నాతో మాట్లాడాలనుకుంటే హ్యాండ్ రైజ్ చేస్తే అవకాశం ఇస్తాను, మీరు మాట్లాడచ్చు.